మరి ఏ విధంగా పొందడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రతి కార్యాలయంలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని డిసిగ్నేట్ చేస్తారు. పిఐఓకి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ పిఐఓ మీద బాధ్యత ఉంటుంది, అడిగిన సమాచారం ఇచ్చే బాధ్యత. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సమాచారం ఏ విధంగా అడగాలి అంటే చట్టం చెప్పింది, మీరు రాతపూర్వకంగా ఒక దరఖాస్తు ఇవ్వచ్చు, లేదా రాతపూర్వకంగా కూడా దరఖాస్తు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎవరైతే పిఐఓ ఉంటారో ఆయనకి నోటి మాటతో ఫలానా సమాచారం కావాలని చెప్పినా సరే దాన్ని ఆయననే లేదా ఆమెనే రిటర్న్గా రాసుకొని ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు కూడా నామినల్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. పేదవాళ్ళు ఉంటే కనుక ఆ ఫీజు కూడా లేకుండానే సమాచారం అందివ్వాలి అని చట్టం అంటుంది. ఈ సమాచారం ఎంత లోపల ఇవ్వాలి అంటే దరఖాస్తు పెట్టుకున్న వెనువెంటనే సమాచారం ఇవ్వాలి. ఎక్కువలో ఎక్కువ 30 రోజులు మించకుండా అడిగిన సమాచారాన్ని పిఐఓ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమాచారం కనుక మనిషి యొక్క లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించింది, అది ముఖ్యమైన సమాచారం, భద్రతకు సంబంధించి ప్రాణానికి సంబంధించిన కీలక సమాచారం కనుక అయి ఉంటే అడిగిన 48 గంటల లోపల సంబంధిత అధికారి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అది పిఐఓ మీద ఉన్న బాధ్యత. ఒకవేళ ఆ విధంగా గనక 30 రోజుల లోపల అడిగిన సమాచారం ఇవ్వకపోతే ఆ వ్యక్తి మీద అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.